అయితే ఇంజనీరు లేకపోతే డాక్టరు, అంటే అటు సాఫ్ట్వేర్ లేకపోతే ఇటు సైన్స్ ఎంబీబీఎస్, ఇదే కోర్సులతో దశాబ్దాల తరబడి 3-4 దశాబ్దాల నుండి దేశంలో కార్పొరేట్ విద్యా సంస్థల పుణ్యమని అటే పరిగెత్తిచ్చాం పిల్లల్ని. చివరికి మిగతా వాటికి మనుషులు దొరకట్లా, అకౌంట్స్ చేయడానికి దొరకట్లా, జిఎస్టీ చేయడానికి దొరకట్లేదు, అట్లాగే ఆ జర్నలిస్టులు దొరకట్లేదు. కొత్త అసలు ఈ రంగాలన్నీ శాంతం పోయినాయి. కార్పొరేట్ వ్యవస్థ ఏది చెప్తే అటుకే అయిపోయింది. ఐఏఎస్లు ఐపీఎస్లకు మనుషులు దొరకట్లేదు, టీచర్లు లెక్చరర్లు ఇట్లాంటివన్నీ అయిపోయినాయి. ఏదో పాత వాళ్ళు తప్పించి కొత్తగా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు లేటెస్ట్గా చూసుకుంటే పైలట్లు ఇట్లాంటి టెక్నికల్ వర్క్కి అయితే బాగా ట్రబుల్ అయిపోతుంది. ఇప్పుడు పైలట్లు టెక్నికల్ ప్లస్ బుర్రతో ఉండేటటువంటి వ్యవస్థ, పైలట్ల కొరత విపరీతంగా ఉంది. దాని మీద మళ్ళీ ఏ నారాయణాలు చైతన్యాలు క్లాసులు పెట్టి నడిపిస్తే కానీ రారేమో. ఇప్పుడు ప్రస్తుతం పైలట్ల కొరత ఏ స్థాయిలో ఉందంటే ప్రపంచవ్యాప్తంగా పైలట్లు దొరక్క అనేక విమాన సర్వీసులు దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు విస్తారా అనే ఏదైతే ఫ్లైట్లు నడిపేటటువంటి సంస్థ ఉందో 38 విమానాలు రద్దు చేసింది ఓన్లీ పైలట్ల కొరత కారణంగా. సోమవారం 50 విమానాలు రద్దు చేస్తే తాజాగా మరొక 38 విమానాలు క్యాన్సిల్ చేసింది. మంగళవారం ఉదయం వివిధ ప్రధాన నగరాల నుంచి బయలుదేరిన విమానాలను రద్దు చేశారు. ఇందులో ముంబై నుంచి టేక్ ఆఫ్ కావాల్సిన 15 విమానాలు, ఢిల్లీ నుంచి 12, బెంగళూరు నుంచి బయలుదేరాల్సిన 11 విమానాలు. అటు వీళ్ళ దెబ్బకి జనం అల్లాడుతున్నారన్నమాట.